హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సిఎస్ఐఆర్ నుండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడైతే సిఎస్ఐఆర్ సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంబంధించిన ఇక్కడ హైదరాబాద్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 27 నవంబర్ నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 26 డిసెంబర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే డెసిగ్నేషన్ ఇక్కడ టెక్నీషియన్ అయితే ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్, తర్వాత ఇక్కడ పే లెవెల్, తర్వాత అప్పర్ ఏజ్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడైతే మనకు ఇక్కడ టెక్నీషియన్, తర్వాత గ్రూప్ 2 అండ్ లెవెల్ సంబంధించిన అయితే ఇక్కడ ఇంజనీరింగ్ సర్వీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ కోడ్ అయితే ఇచ్చారు. తర్వాత ట్రేడ్ అయితే ఇక్కడ ఎలక్ట్రీషియన్, తర్వాత ఇక్కడ పోస్ట్ అయితే ఇచ్చారు. తర్వాత దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మీరు ఓన్లీ 10th క్లాస్ అండ్ 50% మార్కులు అయితే పాస్ అయి ఉండాలి. అండ్ మనకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ ఎలక్ట్రీషియన్లో. సో ఇక్కడైతే జాగ్రత్త చూసుకుంటే తర్వాత జాబ్ ఇక్కడ రిక్రూట్మెంట్స్ అనేది దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మెకానికల్ ఫిల్టర్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ మీరు 10th అండ్ ఐటీఐ పాస్ ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఫిల్టర్ ట్రేడ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ ఇక్కడైతే మనకు మెకానిస్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు దీంట్లో అయితే 10th అండ్ ఐటీఐ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఐటీఐలో మీరు ఏ ట్రేడ్ అయితే తీసుకున్నారో దానికి సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ మీకు సంబంధించిన సాలరీ అయితే ఇక్కడైతే చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి సిఎస్ఐఆర్ IICT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంబంధించిన అఫీషియల్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్, తర్వాత ఇంజనీరింగ్ సర్వీస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్ డేట్, తర్వాత లాస్ట్ డేట్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మనకు న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఈమెయిల్ నుండి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేమ్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ టైటిల్ దగ్గర మీరు మిస్టర్ మిస్సెస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్ లో అయితే ఇచ్చేసేయండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది దీంట్లో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు 8 క్యారెక్టర్ అయితే ఉండాలి. సో ఇక్కడైతే వాళ్ళు 1 అప్పర్ కేసెస్, తర్వాత 1 లోవర్ కేసెస్ లెటర్, తర్వాత 1 డిజిట్, తర్వాత ఇక్కడ 1 స్పెషల్ క్యారెక్టర్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది కదా. సో దీంట్లో మీరు స్పెషల్ క్యారెక్టర్ అయితే దీంట్లో 8 క్యారెక్టర్ అయితే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత రీఎంటర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వచ్చేస్తుంది. అండ్ మన యొక్క ఈమెయిల్ అడ్రస్ కు పాస్వర్డ్ వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి లాగిన్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ రాబడుతుంది కదా, ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేసి ఇక్కడైతే మనకు లాగిన్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు పొజిషన్, తర్వాత ప్రొఫైల్, తర్వాత మల్టిపుల్ పొజిషన్ పేమెంట్, తర్వాత ప్రింట్ అయితే ఇక్కడైతే ఈ విధంగా అయితే మనకు స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు నేమ్, తర్వాత రిజిస్ట్రేషన్ ఈమెయిల్ అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసిండి. క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా క్యాలెండర్ అయితే వస్తుంది. ఇక్కడ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన మంత్, తర్వాత డేట్ అయితే ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ కేటగిరీ క్యాస్ట్, సో మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ తర్వాత అడుగుతారు, లేకపోతే ఇక్కడ సింపుల్గా అయితే నో అయితే చేసేయండి. అండ్ ఇక్కడ మ్యారిటల్ స్టేటస్, సో ఇక్కడ సింగిల్ మ్యారీడా దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ ఇక్కడ మీరు సిఎస్ఐఆర్లో లాబొరేటరీగా ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా అయితే నో చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. తర్వాత ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ డేటా స్టోరేజ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సెకండ్ ఇక్కడ ప్లేస్, ఇక్కడ పోస్ట్ అనేది మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడైతే వాళ్ళు నోటిఫికేషన్లో ఆల్రెడీ అయితే ఇచ్చారు. సో మీకు సంబంధించిన పోస్ట్ని బట్టి ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది చూసుకోండి. ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే ఇచ్చారు కదా, పోస్ట్ నేమ్ ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చారు కదా. మీకు సంబంధించిన పోస్ట్ని బట్టి ఇక్కడైతే మీ యొక్క ఐటీఐలో ట్రేడ్ అయితే ఏదైతే తీసుకున్నారో దానికి సంబంధించిన ఇక్కడ యాక్షన్ దగ్గర అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే డేటా స్టోర్డ్ అయితే అయిపోతుంది. ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటో అనేది ఇక్కడ 2 MBలో అయితే ఉండాలి. సో ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది దీంట్లో అయితే మెన్షన్, ఇక్కడ చూస్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో వచ్చేసిన తర్వాత అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేస్తే ఫోటో అయితే వచ్చేసింది. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి
1 MBలో అయితే ఉండాలి. ఇక్కడ రేషియో అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసింది. ప్లేస్ లేదా మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ అయితే ఇచ్చేసింది. తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీరు మీరు ఏ స్టేట్ ను బిలాంగ్ చేస్తారో మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. సో దీంట్లో అయితే మెన్షన్ చేసిన తర్వాత మీరు సిటిజన్ ఇండియా బర్త్ ఆర్ బై డొమిసైల్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో చేస్తే ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఆర్ యూ ఏ పర్సన్ హ్యావింగ్ ఇక్కడ మైగ్రేట్ పాకిస్తాన్ ఇక్కడైతే నో అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీకు సంబంధించిన ఫుల్ అడ్రస్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి ఇంటి నెంబర్తో సహా. అండ్ ఇక్కడ వచ్చేసి కంట్రీ అయితే ఇండియా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ లేదా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడైతే మనకు కరెస్పాండ్ అడ్రస్ కదా ఇది కమ్యూనికేషన్ అడ్రస్. తర్వాత పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే దీంట్లో మనకు ఆటోమేటిక్గా దీంట్లో టిక్ చేసేస్తే మనకు పర్మనెంట్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడైతే మీరు అన్టిక్ చేసేసి మీరు వేరే డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఫాదర్ లేదా హస్బెండ్ ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మీ యొక్క ఫాదర్ లేదా హస్బెండ్ అనేది ఫుల్ అడ్రస్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత వాళ్ళు ఆక్యుపేషన్ అయితే ఏమైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ స్టేట్ ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీరు ఇక్కడ ఫాదర్ లేదా హస్బెండ్ ఇక్కడ ఇండియా బర్త్ అనేది అంటున్నారు ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ పాకిస్తాన్ సంబంధించిన హస్బెండ్ లేదా ఇక్కడ పాకిస్తాన్ అనేది దీంట్లో అయితే అంటున్నారు. సో ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. సో ఈ విధంగా మీరు చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా మీకు సంబంధించిన 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ 2 MBలో అయితే అప్లోడ్ చేసేయండి. ఇక్కడ చూస్ మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మన యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు. తర్వాత సేమ్ యాస్టేజ్గా ఇక్కడైతే మీకు సంబంధించిన కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే దీంట్లో అయితే మెన్షన్ ఇక్కడ అప్లోడ్ చేసింది. అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అయితే అప్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఓబీసీ ఎస్సీ ఎస్టీ డబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించిన ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సో మిగతా అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ అయితే అడగదు. సో ఇక్కడ మీకు సంబంధించిన ఓబీసీ ఎస్సీ ఎస్టీ డబ్ల్యూఎస్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి. అండ్ ఒకవేళ మిస్టేక్ అప్లోడ్ చేస్తే ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేస్తే మనకు డిలీట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఎక్స్ సర్వీస్‌మెన్ సంబంధించిన సర్టిఫికేట్ ఇక్కడ వాళ్ళు అడగడం లేదు. తర్వాత ఇక్కడ మనకు యువర్ రిలీజియన్, సో మీరు హిందూ ముస్లిమ్స్ బుద్ధిస్ట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. తర్వాత మీరు డిజబిలిటీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే నన్ను అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే మీరు సిఎస్ఆర్ రిలేటెడ్ ఎవరైనా ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. చేస్తే వాళ్ళకి సంబంధించిన ఇక్కడ ఎంప్లాయీ నేమ్, తర్వాత ఇక్కడ ల్యాబ్ నేమ్, తర్వాత డిసిషన్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఒకవేళ రిలేటివ్ ఎవరైనా లేకపోతే ఇక్కడ సింపుల్గా అయితే నో అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు డేటా స్టోర్ అయితే సక్సెస్ఫుల్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి ఎస్ఎస్సి, సో మీకు సంబంధించిన ఇక్కడ ఎస్ఎస్సి సంబంధించిన ఇక్కడ నేమ్ ఎగ్జామ్ డిగ్రీ నేమ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే మనకు ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, సో ఫస్ట్ దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే ఇక్కడ మనకు ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ ఎస్ఎస్సి దగ్గర నేమ్ ఆఫ్ ఎగ్జామ్ డిగ్రీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత బోర్డ్ లేదా ఇక్కడ యూనివర్సిటీ నేమ్ ఇచ్చేసండి. తర్వాత డ్యూరేషన్ 1 or 2 years అని ఇచ్చేసండి. తర్వాత 10th క్లాస్ అయితే ఎప్పుడు పాస్ అయ్యారో ఒక పాసింగ్ ఇయర్ ఇచ్చేసండి. తర్వాత సబ్జెక్ట్ ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ ఇచ్చేసండి. తర్వాత మీకు మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని ఇచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అన్ని అప్డేట్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ అయితే చూపెడుతున్నాను. సో ఈ విధంగా మీరు ఇక్కడ ఈ విధంగా అయితే మీరు ఇచ్చేసిన తర్వాత సో మీకు అయితే సపోజ్ అయితే చూపెడుతున్నాను. సో మీరైతే ఈ విధంగా అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే డేటా స్టోరేజ్ అయితే అయిపోతుంది ఈ విధంగా. సో మీరు ఈ విధంగా మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ హెచ్ఎస్సి ఇంటర్మీడియట్ ఉంటే ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన ఎడిట్ మీద క్లిక్ చేసి మీ యొక్క నేమ్ ఆఫ్ ఎగ్జామ్, తర్వాత బోర్డ్ యూనివర్సిటీ, తర్వాత డ్యూరేషన్, తర్వాత ఇయర్ పాసింగ్ సబ్జెక్ట్, తర్వాత పర్సెంటేజ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఐటీ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి కాబట్టి ఇక్కడైతే ఎడిట్ మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ నేమ్ ఆఫ్ డిగ్రీ నేమ్ ఇచ్చేసండి. తర్వాత బోర్డ్ నేమ్ లేదా ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత డ్యూరేషన్ ఎన్ని ఇయర్లో అయితే ఆ ఇయర్ అయితే ఇచ్చేసండి. పాసింగ్ ఇయర్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో అన్ని సబ్జెక్ట్ ఇచ్చేసండి. అండ్ నెక్స్ట్ వచ్చి మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేస్తే మనకు అప్డేట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత వేరే మీకు హైయర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే మీరు దీంట్లో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట.
సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారన్నమాట. అప్లోడ్ సింగిల్ ఇక్కడ మార్జిన్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఇక్కడైతే కంటెంట్ 10th 12th తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ తర్వాత టెక్నీషియన్ క్వాలిఫికేషన్ అయితే మీరు ఒకటే ఎంబీలో అయితే మీరు ఒకటే పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడ అప్లోడ్ చేయాలని వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ అండ్ 10th ఇంటర్ సంబంధించిన మీకు అన్ని ఏ క్వాలిఫికేషన్ అయితే పైన అయితే మీరు యాడ్ చేస్తారో అన్ని క్వాలిఫికేషన్ అయితే మీరు ఓన్లీ సింగిల్ పీడిఎఫ్లో ఇక్కడైతే అప్లోడ్ చేయాలి 8 MBలో. సో ఒకవేళ మీకు చేయడం రాకపోతే నాకు కామెంట్ ఇవ్వండి, మీకు అయితే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో అన్ని డాక్యుమెంట్స్ ఒక పీడిఎఫ్లో అయితే మీరు కన్వర్ట్ చేసేసి ఇక్కడైతే 8 MBలో అయితే ఇక్కడ చూస్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ డాక్యుమెంట్స్ వచ్చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీకు ఏమైనా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడైతే ఎన్వైర్న్మెంట్ ఉన్నాయి కదా, దీంట్లో అయితే మీరు ఎస్ ఉంటే ఎస్ అండి, లేకపోతే సింపుల్గా అయితే నో అయితే చేసేయండి. చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఒకవేళ మీకు ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారు ఇక్కడ ఇఫ్ నాట్ అప్లై ఇక్కడ ఎంటర్ నో అయితే చేయాలండి, వాళ్ళు క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చారు. సో ఈ విధంగా అయితే మీరు నో అయితే ఈ విధంగా అయితే నో అయితే ఎంటర్ చేసేయండి అన్ని దాంట్లో. సో ఇక్కడైతే నో అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. చేస్తే మనకు డాటా స్టోరేజ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈ విధంగా మనకు డీటెయిల్స్ ఇక్కడ గవర్నమెంట్ సర్వెంట్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి, లేకపోతే సింపుల్గా అయితే నో అయితే చేసేసి ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత రికార్డ్ ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ యాడ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసేయండి. చేస్తే ఇక్కడ మీకు తెలుగు వస్తే ఇక్కడ తెలుగు అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీకు తెలుగు ఇక్కడ చదవడం వస్తే ఈ విధంగా, తర్వాత మాట్లాడడం వస్తే ఎస్ అయితే చేయండి, తర్వాత రాయడం వస్తే ఈ విధంగా ఎస్ చేయండి, తర్వాత అప్డేట్ మీద క్లిక్ చేసేయండి. చేస్తే మనకు అప్డేట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేరే లాంగ్వేజ్ మీకు ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ మీద క్లిక్ చేసేయండి, తర్వాత చదవడం వస్తే ఈ విధంగా ఎస్ చేయండి, మాట్లాడడం వస్తే ఈ విధంగా ఎస్ అయితే టిక్ చేసేయండి, తర్వాత రాయడం వస్తే ఈ విధంగా టిక్ చేసేసి ఇక్కడ అప్డేట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ కదా దీని మీద క్లిక్ చేసేయండి. చేస్తే నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. సో మీకు సంబంధించిన అడిషనల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే ఇక్కడైతే పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. ఎవరికి సంబంధించిన ఇక్కడైతే ఇచ్చారు. సో ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసేయండి, లేకపోతే సింపుల్గా అయితే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పేమెంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే పేమెంట్ నాట్ రిక్వైర్డ్ ఇక్కడ ఫర్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఇక్కడ మనకు ఫీజు అనేది లేదు. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే డైరెక్ట్గా అనేది ఇక్కడైతే మనకు పే ఆప్షన్ వస్తుంది. సో ఆ పే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా మీరు డైరెక్ట్గా అనేది అక్కడ నుండి చేసుకోవచ్చు ఫోన్పే గూగుల్ పే ద్వారా. సో నేనైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళపైన అయితే అప్లికేషన్ చేసిన కాబట్టి నాకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీకు డైరెక్ట్గా పే ఆప్షన్ వస్తుంది. ఆ పే మీద క్లిక్ చేసి మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ మీకు సంబంధించిన కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైరీ మంత్ ఇచ్చేసి మీకు ఆ కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి మీరు డైరెక్ట్గా అయితే సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే ఫైనల్ వ్యాలిడేషన్ అయితే వస్తుంది. ఇక్కడ డిక్లరేషన్ అనమాట. సో ఇక్కడ మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత సేమ్ యాస్టేజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత ప్రివ్యూ అనేది ఇక్కడైతే వస్తుంది అనమాట. సో మీకు సంబంధించిన ప్రివ్యూ అనేది ఇక్కడైతే ఫోటో, తర్వాత సిగ్నేచర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ ప్రూఫ్ సంబంధించిన బర్త్, తర్వాత రిజర్వేషన్ కేటగిరీ అంటే క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్, తర్వాత మీకు సంబంధించిన అడిషనల్ అనేది ఇక్కడైతే ప్రివ్యూ అయితే చూపెడుతుంది అనమాట. సో ఇక్కడ అన్ని కట్టుకుంటే ఇక్కడైతే మీరు ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడ హ్యావ్ ఫీల్డ్ ఇక్కడ కరెక్ట్లీ ఇఫ్ చెక్ ఆల్ డాక్యుమెంట్స్ ఇక్కడ క్లిక్ సబ్జెక్ట్. సో ఇక్కడైతే ఈ విధంగా అన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత వన్స్ యూ సబ్మిట్ విల్ నో లాంగర్ ఏబుల్ టు ఎడిట్ దిస్ ఫామ్ డూ యూ విష్ టు ప్రొసీడ్ ఉంటుంది. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ప్రివ్యూ అయితే చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే అడుగుతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో ఓకే అయితే చేసేయండి అన్ని కరెక్ట్గా ఉంటాయి. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఫామ్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. ఓకే అయితే చేసేయండి. సో చేసిన తర్వాత మనకు ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ పోస్ట్ అప్లై అనేది మనకు ఇక్కడ అప్లై దగ్గర అప్లైడ్ అనేది వచ్చింది. తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు సిఎస్ఐఆర్కు సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్